తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ స్టాండర్డ్ ఫస్ట్ లాంగ్వేజ్ చూస్తున్నాము తెలుగు. ఈత అనేటువంటి లెసను. మనము వచ్చేసి ఈత అనేటువంటి చెరువులో ఈత అనేటువంటి కొడతాము. లేదా వచ్చేసి ఇప్పుడు వచ్చేసి స్విమ్మింగ్ పూల్స్ అనేటువంటిది చాలా దగ్గరలో అన్ని దగ్గర కట్టున్నాయి. వాటిల్లో మనం వచ్చేసి ఈత అనేటువంటిది కొడతామన్నమాట. చెరువుకు పోదాం చెలో చెలో, ఈతలు కొడదాం చెలో చెలో. చెరువుకు పోయి ఈతలు కొడదాము. ఇప్పుడు ఎక్కడున్నాయి చెరువులు? పెద్దగా చెరువులు కూడా కనిపించడం లేదనమాట. ఈత కొడుతూ పోటీ పడుతూ చేపల మమవుదాం చెలో చెలో. మనం వచ్చేసి ఈత కొడుతూ ఒకరినొకరు పోటీ పడుతూ మనం వచ్చేసి చేపలమైపోతాము అనేటువంటిది చెలో చెలో అని అంటున్నారన్నమాట. ఈతకు పోదాం చెలో చెలో, చేపలమవుదాం చెలో చెలో. తర్వాత చేపల్లాగా ఈత కొడుతూ మట్టిని తెద్దాం చెలో చెలో. ఆ కాలంలో వచ్చేసి బంక మట్టి అని ఒకటి ఉండేది. ఇప్పుడు వచ్చేసి క్లే అంటున్నాం కదా. ఈ యొక్క క్లేని వచ్చేసి ఆ యొక్క మట్టిని తీసుకొచ్చి అక్కడ మట్టితో మనం ఏం చేస్తామంటే ఈతకు పోయి చెలో చెలో మట్టిని తెద్దాం చెలో చెలో. మట్టిని తెచ్చి ఏం చేస్తారంటే బంకమట్టితో బొమ్మలు చేసి ఆటలు ఆడుదాము. ఇప్పుడు ఎవరు బంకమట్టిలో ఆడుకుంటున్నారు? అంతా వీడియో గేమ్లు, తర్వాత వచ్చేసి ల్యాప్టాప్లు ట్యాబులతోనే ఆడుకుంటూ మొబైల్స్ వీటితోనే ఆడుకుంటూ ఉన్నారు పిల్లలు. సో అలాంటి ఆటలు అనేటువంటిది మట్టిలో చేయబెడితే ఎక్కడ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుందేమో అనేటువంటి భయంతో ఎవరు ఇంటి నుంచి బయటకే పంపించడం లేదనమాట. ఆటలు ఆడుదాం చెలో చెలో, చెలో 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 చెలో. అప్పటి కాలంలో అవన్నీ ఉండేవి, ఇప్పుడు పెద్దగా లేదనమాట. ఏదైనా సరే డబ్బుతోనే కొనుక్కోవాలి కోర్సులన్నీ. నీకు ఈత నేర్చుకోవడం అన్నా కానీ నువ్వు వచ్చేసి ఈతల అంటే స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి మనం వచ్చేసి ఈత అనేటువంటిది నేర్చుకోవాలి సారికి డబ్బులు ఇచ్చి. సో ఈ విధంగా ప్రతి ఒక్కదానికి డబ్బు అనేటువంటిది అవసరమైపోయింది. తాగేటువంటి నీటిని కూడా వచ్చేసి అమ్మేస్తున్నారు. కొన్ని రోజులు పోతే గాలిని కూడా అమ్మేస్తారు కావాలా. సో ఈ విధంగా మనము మన చేతులారా వాతావరణాన్ని వచ్చేసి చెడగొట్టుకున్నాము.